నమస్తే. కలిశెట్టి అప్పలనాయుడు గారు ఒక ఆఫర్ ఇచ్చారు. 50,000 రూపాయలు ఇస్తాము, మీరు గనుక ఇప్పుడు అర్జెంటుగా మూడో పిల్లోడిని కంటే పిల్లోడికి 50,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 50,000 రూపాయలకి ఇప్పుడు మనోళ్ళు గనుక ఉత్సాహపడి 50,000 వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది యువకులు కుర్రోళ్ళు పిల్లల్ని గంటూ పోతే వచ్చే నష్టాలు అనర్థాలు అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా పిల్లల్ని కనమని కలిశెట్టి అప్పలనాయుడు గారు చెబుతున్నారు. ఓకే, కుర్రోళ్ళకంటే ఇంక మా 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 పని అయితే అయిపోయిందండి. ఓకే, ఒక ఆఫ్టర్ 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎలాగో ఇంక థర్డ్ చైల్డ్ కనండి, ఫిఫ్త్ చైల్డ్ కానండి అని అంటే అది పాసిబుల్ కాదైతే మేమైతే అనుకుంటున్నాం. ఓకే, ఒకవేళ మగవాళ్ళు రెడీగా ఉన్నా సరే ఫిజికల్గా ఆడవాళ్ళు సిద్ధంగా ఉంటారు ఆఫ్టర్ 40-45 పిల్లల్ని కంటానికి. సరే, కుర్రోళ్ళకి చెప్పారని అనుకుందాం. కుర్రోళ్ళు పిల్లల్ని కానండి అని అంటే ఇప్పుడు నువ్వు 50,000 ఇస్తామని పిల్లోని కంటారండి. డెలివరీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? 1,00,000 రూపాయలు అవ్వు. ఈ రోజుల్లో హాస్పిటల్లో మినిమం డెలివరీ ఎక్స్పెన్సెస్ 1 lakh. మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ సరే, డెలివరీ తర్వాత సంగతి. ప్రీ బర్త్ 9 నెలలు ఆ పిల్లోడిని కాపాడటానికి ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, నర్సరీ నుండి పీజీ వరకు చదివించడానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నర్సరీ నుండి పీజీ వరకు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు, ఆ కాలేజీలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఎందుకంటే అలాగూ అది తెలుగుదేశం ఎంపీకి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు స్కూల్సే కాబట్టి నారాయణ శ్రీ చైతన్యంలో చదివించాలంటే నర్సరీ నుండి పీజీ వరకు సంవత్సరానికి 1,50,000 లెక్కన మినిమం 30 లక్షలు ఉంటే కనుక ఒక పిల్లోని చదివించలేరు నారాయణ శ్రీ చైతన్య స్కూల్లో. అంటే ఇప్పుడు మీరు పిల్లల్ని కానండి అని అంటే మరి నారాయణలో చేర్పించడానికి గలమంటున్నారా, లేదా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే పిల్లల్ని కనమంటున్నారా? మనకైతే తెలియదు. పిల్లల్ని కనమని అన్నారు అంతే. ప్రతి వారికి నారాయణ శ్రీ చైతన్య చదివించాలని ఉండిద్ది కదా, డబ్బులు లేనాడు కూడా లోపల ఉండిద్ది. అటు చదివించలేకపోతే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు, అది వేరే సంగతి. ఎవ్రీబడి వాంట్స్ టు స్టడీ ఇన్ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ఆర్ స్కూల్స్. ఓకే, సో మినిమం 30 లక్షలు ఉంటే కనుక పిల్లల్ని చదివించలేరు. ఈ 20 సంవత్సరాలు 20 ఇయర్స్ వేస్తున్నా. 20 ఇయర్స్ తరువాత ఎలాగూ ఆ తర్వాత అంటే మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా గ్రో అవుతారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు సంపాదించుకుంటారు. తల్లిదండ్రుల బాధ్యత 20 సంవత్సరాలని 20 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. ఈ 20 సంవత్సరాలకు వాళ్ళకి బట్టలకి ఎంత అవుతాయి, తినటానికి 5 లక్షలు ఖర్చు అవుతాయి, ఓన్లీ రైస్కే మధ్యలో బిర్యానీలు పురుగులేని అవన్నీ మొత్తం ఒక 10 లక్షలు 10-15 లక్షలు ఉంటే కనుక 20 సంవత్సరాలు భోజనం పెట్టలేము వానికి. ఏది అబ్బాయి అయితేనే అప్రాక్సిమేట్లీ 30-50 lakhs అవుతాయి. ఒక అబ్బాయిని 20 సంవత్సరాలు నువ్వు కాపాడటానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 30-50 lakhs ఖర్చు పెడితే కనుక అని కాపాడలేరు. ఓకే, అదే అమ్మాయి అయితే ఇప్పుడు మీరు పిల్లల్ని కనమన్నారు. అదే అమ్మాయి అయితే తర్వాత పెళ్ళి, కట్నము, ఆ అమ్మాయిని కొట్టినప్పుడల్లా, అలిగి ఇంటికి వచ్చినప్పుడల్లా, పుట్టింటికి వచ్చినప్పుడల్లా అయ్యే ఖర్చు, డెలివరీకి అయ్యే ఖర్చు. ఓకే, ఇదంతా ఖర్చు ఎవరిస్తారు? కలిశెట్టి అప్పలనాయుడు గారు చెప్పాలి ఇదంతా. ఇప్పుడు 50,000 ఇస్తాం మీరు పిల్లల్ని కనండి అంటే ఒక అమ్మాయికి మినిమం 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంటి బయటికి వెళ్ళే లోపు మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళకి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఉన్న వాళ్ళకి 20-30 కోట్లు ఖర్చు అవుతాయి, అది వేరే సంగతి. మినిమం మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ అప్పర్ పేదరికంలో ఉన్న వాళ్ళు. సరే, పేదవాళ్ళు ఇంకా సరే అంత కాకపోవచ్చు, మరీ పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మినిమం 1 కోటి రూపాయలు అవుతాయి ఒక అమ్మాయికి బయటికి వెళ్ళటానికి. ఇప్పుడు ఈయన 50,000 ఇస్తాను పిల్లల్ని కానండి అంటే మిగతా 95 లక్షల 95 లక్షల 50,000 అంటే ఇంకెంత మిగిలితే 90 మర్చిపోయినా 99 లక్షల 50,000 మిగతా 50,000. ఓకే, 1 కోటి రూపాయలు. ఓకే, 99,50,000 ఎవరిస్తారు? అది వాళ్ళే చెప్పాలి. ఓకే, ఇది ఐ డోంట్ నో. ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కానండి అని ఆఫర్ చేయడం నాకైతే అర్థం కాలేదు. ఓకే, మరి పిల్లల్ని అమ్మటం కొనడం క్రైమ్ అంటున్నారు మీరు. పిల్లల్ని అమ్మటం కొనడం క్రైమ్ అని చెప్తున్నారు మీరే.
ఈ పిల్లలతో ఈ వ్యాపారం ఎందుకు మళ్ళీ మధ్యలో? మీరు పిల్లల్ని కనండి డబ్బులు ఇస్తాము అని అంటే అది వన్ కైండ్ ఆఫ్ వ్యాపారమే కదా అది. మీరు నిజంగా ఎంకరేజ్ చేయాలంటే మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అంతేగాని పిల్లల్ని కానండి డబ్బులు ఇస్తాము అంటే అది వ్యాపారమే కదండి. మీరు పిల్లల్ని కానండి మేము డబ్బులు ఇస్తాము అని అంటే వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అది. ఓకే, ఇప్పుడు అర్జెంటుకి మరి ఎందుకు వీళ్ళు 50,000 ఇస్తామన్నారు? ఎందుకు ఒక పిల్లోడికి 50,000 ఇస్తామని వీళ్ళు ఎందుకు చెబుతున్నారు అని అంటే, వాళ్ళకి ఒక ఎంపీ సీటు తగ్గిద్దట, ఒక ఎమ్మెల్యే సీటు తగ్గిద్దట. దానికోసమని ఇప్పుడు ఇదంతా. లేదని వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఒక ఎంపీ సీట్లు డీలిమిటేషన్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ అనేది లేకపోతే, డీలిమిటేషన్ అనేటువంటి కాన్సెప్ట్ లేకపోతే వీళ్ళు పిల్లల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఓకే, అది సరే. పోనీ ఇప్పుడు కలిసెట్టి అప్పలనాయుడు గారు ఎంపీ గారు ఎవరైతే ఆఫర్ ఇచ్చారో 50,000 పిల్లోని కంటే 50,000, ఈ కలిసెట్టి అనే సర్నేమ్ ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఒకసారి కనమనండి. మీరు టేక్ ఇట్ యాజ్ అ రోల్ మోడల్. ముందు మీరే మొదలెట్టండి. కలిసెట్టి అనే సర్నేమ్ ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళని కనమనండి, ముందు చూపించమనండి. మూడో పిల్లోని కనమనండి. ఆ తర్వాత మీ ఫాలోవర్స్ని కనమనండి. ఎవరైతే కలిసెట్టి అప్పలనాయుడు గారి యొక్క ఫాలోవర్స్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరిని కనమనండి. ముగ్గురు పిల్లల్ని కనమనండి. తర్వాత మిగతా వాళ్ళకి అంటారు. ఆ టీడీపీ వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు కదా, టీడీపీ వాళ్ళని కనమనండి. ఫస్ట్ టీడీపీ కార్యకర్తలను కనమనండి. తర్వాత వైసీపీ కార్యకర్తలు, జనసేన వాళ్ళు ఏమో మనకు తెలియదు, వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, వీళ్ళందరి తర్వాత కంటారు. ముందు టీడీపీ కార్యకర్తలు టేక్ ఇట్ యాజ్ అ రోల్ మోడల్ అండ్ ప్లీజ్ గివ్ బర్త్ టు 3 children. ఓకే, ఇది ఎస్సీ ఎస్టీల మీద ఎంత ఇంపాక్ట్ పడిద్ది? మీరు ఈ విధంగా ఆఫర్లు ఇస్తే 50,000 రూపాయలు మర్డర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. 50,000 రూపాయలు మర్డర్ చేసేవాళ్ళు ఉంటారండి. మర్డర్ చేసేవాడు 50,000 రూపాయలు తీసుకుని మర్డర్ చేసేవాడు పిల్లోడిని కనమంటే వాడైనా ఏముందిలో పిల్లోడిని కానీ 50,000 రూపాయలు పిల్లోడిని కానీ ఆ 50,000 తీసుకొని ఆ తర్వాత పిల్లోడిని చంపేసి వ్యాపారం మొదలెడతారండి. మీకు తెలియదు, పేదోడికి 50,000 చాలా ఎక్కువ అనుకొని 50,000 వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ పిల్లల్ని కానీ నువ్వు 50,000 ఇవ్వగానే ఆ పిల్లోడిని చంపేస్తారు, ఆ రోగం వచ్చిందని చెప్పేసి. అదొక పెద్ద తలకాయ నొప్పి అయింది. ఏంటో మరి వీళ్ళు. ఓకే, మీ జిల్లా వాళ్ళని కనమనండి. మీ ఏమంటారు, విజయనగరం జిల్లా ఎంపీ అనుకుంటా, ఎంపీ గారు. ఓకే, ఆ జిల్లాలో కంటే రోల్ మోడల్గా ఉండేది. ఇప్పుడు ఎలాగో వీళ్ళు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు స్కీములు ఇవ్వద్దు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకి అసలు లబ్ధి చేకూర్చవద్దు అన్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. మరి అలాంటప్పుడు ఈ పని ఎందుకు వాళ్ళకి మీరు ఎలా డబ్బులు ఇవ్వద్దు అన్నారు, స్కీములు ఇవ్వద్దు అన్నారు? మొత్తం తెలుగుదేశం కార్యకర్తలకే ఇవ్వండి, కూటమి కార్యకర్తలకే ఇవ్వండి, బీజేపీ జనసేన వాళ్ళకి ఇవ్వండి అన్నారు. కాబట్టి ఆ పని కూడా మీరే చేస్తే పోయింది కదా, పిల్లలగానే పని కూడా. వీళ్ళకట్ట మీరు డబ్బులు ఇవ్వద్దు అన్నారు, స్కీములు ఇవ్వద్దు అన్నారు, వైసీపీ కార్యకర్తలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు అసలు ఏ పనులు చేయొద్దు అన్నారు. వాళ్ళకి ఈడు పెట్టడం ఎందుకనేది నా ఉద్దేశం. దీని బదులు ఈ పిల్లల్ని కనమని మహిళల్ని హింస అది మహిళల్ని హింసించడమే కదా పాపం. వాళ్ళ ఇంట్రెస్ట్తో పిల్లల కంటే పర్లేదు, మనం మోటివేట్ చేసి పిల్లల్ని కనిపించామంటే వాళ్ళల్లో ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టారనుకోండి, అమ్మాయి నువ్వు 50,000 ఇస్తామని ఇన్ఫ్లుయెన్స్ అయింది, కానీ అబ్బాయికి ఓపిక లేదు. అబ్బాయి మీద ప్రెజర్ పెట్టింది పిల్లల్ని కందామని, ఇంక ఓపిక ఉండాలి కదా. సరే, అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు 50,000 వస్తాయని, అమ్మాయి మీద ప్రెజర్ పెడతాడు పిల్లల్ని కనాల్సిందే అని. ఓకే, కుటుంబంలో గొడవలు కూడా లెగుస్తాయి. ఇప్పుడు ఆ పిల్లోడి మీద మూడో పిల్లోడిని కనాలా లేదనేది ఇంత హెరాస్ చేసే బదులు ఆడవాళ్ళని, ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళని, ఆ బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయితే మీకు ఇల్లు ఇస్తామని ఒక ఆఫర్ ఇవ్వండి, వస్తారు వాళ్ళంతా. అట్లీస్ట్ వీళ్ళకి ఆ పురుటినొప్పులను తగ్గుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పురుటినొప్పులను తగ్గితే మీరు ఆఫర్ ఇస్తే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్కి సెటిల్ అయితే మేము ఇల్లులు ఇస్తాము, ఈ 50,000 ఇస్తామంటే చాలామంది వస్తారు. పక్కన ఉన్న ఒరిస్సా వాళ్ళు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు ఇల్లు 50,000 ఇస్తే వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతారు. మీకు జనాభా కావాలి, అంతే కదా. మీకు జనాభా కావాలి,
యూ నీడ్ ఒక ఎక్స్ట్రా ఎమ్మెల్యే సీట్ ఆర్ ఎంపీ సీట్. You please invite other state people to come and settle in Andhra Pradesh. They will happily will come because overpopulated Uttar Pradesh, Bihar, అదంతా ఓవర్ పాపులేటెడ్ వాళ్ళంతా. అదన్నా చేస్తే బెటర్. కానీ వీళ్ళని ఆంధ్రప్రదేశ్ స్త్రీలని పిల్లనగానమని చెప్పి పాపం వీళ్ళకి ఎందుకు ఆ పురుటి నొప్పులు వీళ్ళని నా ఉద్దేశం. అదే. థ్యాంక్ యూ.